పట్టాభిపై జగన్ రెడ్డికి పగ ఎందుకు? కొమ్మారెడ్డి పట్టాభిరావు ఈయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా జగన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు చేసిన అనేక స్కాములను, అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఏ సందర్భమైనా పార్టీ గళాన్ని గట్టిగా వినిపించాడు. పట్టాభి గొంతు నొక్కాలని వైసీపీ చాలా ప్రయత్నించింది. రౌడీలను పంపి ఆయన ఇంటిపై దాడి కూడా చేయించారు. పట్టాభిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. జగన్ రెడ్డిని విమర్శిస్తావా అంటూ పోలీస్ కేసులు పెట్టారు. అయినా కూడా పట్టాభి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అతని అనుచరులు కలిసి చేసిన సంకల్ప సిద్ధి స్కామ్ ను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లింది కూడా పట్టాభినే. ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ అనేటటువంటి ఇద్దరు కూడా వాళ్ళ బినామీలతో ఇటువంటి బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసి ఈ రకంగా పేద ప్రజలకి మాయమాటలు చెప్పి రంగా ఓలుపల్ అనేటువంటి ఈ వ్యక్తిని తెర ముందు పెట్టి ఈ రకంగా 1100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ కి వీళ్ళు పాల్పడటం జరిగింది. దీన్నంతటినీ మనసులో పెట్టుకున్న తాడేపల్లి శిబిరం ఎన్నాళ్ల నుంచో పట్టాభిని టార్గెట్ చేసింది. అదే సమయంలో చంద్రబాబు గారి పర్యటనలకు గాని, లోకేష్ గారి పాదయాత్రకు గాని ప్రజల నుంచి వస్తున్న స్పందన జగన్ రెడ్డిలో భయాన్ని నింపింది. ఎందుకంటే జగన్ రెడ్డి అధికారంలో లేకపోతే ఖచ్చితంగా జైలుకు వెళ్లవలసి వస్తుంది. ఇటు చూస్తే ప్రజలు తనకు ఓటేసేలా లేరు. అందుకే తనలోని భయాన్ని జగన్ రెడ్డి ప్రజల్లో చూడాలనుకున్నాడు. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్లని హింసిస్తా అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే గన్నవరం కుట్రకు తెరలేపాడు. తన కుట్రలకు సహకరిస్తున్న కొందరు పోలీసులకు, గన్నవరం ఎమ్మెల్యేకి కుట్రను అమలు చేసే బాధ్యతలు అప్పచెప్పాడు. అదే సమయంలో పట్టాభిపై పగ తీర్చుకునే అవకాశం కూడా దొరికింది. అసలు పట్టాభిని అరెస్టు చేసిన రోజున ఏం జరిగింది? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై సుమారు 100 మందికి పైగా వైసీపీ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీనిపై నిరసన తెలిపేందుకు పట్టాభి గన్నవరం వెళ్లారు. మార్గమధ్యంలోనే పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. అదే సమయంలో వైసీపీ రౌడీలు కొందరు పోలీసుల సమక్షంలోనే ఆయన కారుపై దాడి చేశారు. ఇదంతా చూస్తూ కూర్చున్న పోలీసులు ఆ తర్వాత పట్టాభిపైనే హత్యాయత్నం కేసుతో సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని 2 వేర్వేరు సెక్షన్ల కింద కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసే విషయంలో పోలీసులు నిబంధనలకు తూట్లు పొడిచారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో గన్నవరంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చూపితే వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. డ్రైవర్ను, పిఏను, ప్రైవేటు భద్రతా సిబ్బందిని పక్కకు నెట్టేసి అనధికారికంగా ఆయన కారులోనే తీసుకెళ్లారు. తోట్లవల్లేరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ ముసుగులేసుకున్న 3 వ్యక్తులు పట్టాభిని ఒక గదిలోకి తీసుకువెళ్లి ఆయన ముఖానికి గుడ్డ చుట్టి చేతులపైన, కాళ్లపైన కొడుతూ హింసించారు. ఈలోగా విషయం తెలిసిన పట్టాభి సతీమణి తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారన్న ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆమెను గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆమె తన ఇంటి వద్దే దీక్షకు దిగారు. రాత్రంతా పట్టాభిని హింసించిన పోలీసులు మంగళవారం ఉదయం ఆయన్ను గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు పట్టాభితో సహా గన్నవరం ఘటనలో పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసిన 11 మంది తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో ఏముంది? గన్నవరం డీఎస్పీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న దాని ప్రకారం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న సిఐ కనకారావును తిట్టి కులం పేరుతో దూషించి ఆయనను చంపాలని టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడితే వాళ్లు సిఐపై రాళ్ల దాడి చేశారట. అందుకని సిఐ ఫిర్యాదుతో పట్టాభిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారంట. ఇంతకీ విషయం ఏంటంటే గన్నవరం సిఐ అసలు ఎస్సీనే కాదు, క్రిస్టియన్. ఇకపోతే తనను పోలీసులు హింసించారంటూ కోర్టుకు హాజరైన సమయంలో పట్టాభి చాలా స్పష్టంగా కమిలిపోయిన
తన చేతులను చూపించారు. ఈ గాయాలను పట్టాభి తనకు తానే చేసుకున్నాడట. ఇది పోలీసుల తీరు. కరుడుగట్టిన నేరస్తుల విషయంలో కూడా పోలీసులు ఇలా ప్రవర్తించరు. కానీ పట్టాభి విషయంలో పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారు. దీనికి కారణం జగన్ రెడ్డి పగ. తాడేపల్లి కొంప నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండబట్టే పోలీసులు ఇంతగా బరితెగించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించింది తానే అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనకు తానే ప్రకటించిన పోలీసులు అతని జోలికి గాని అతని అనుచరుల జోలికి గాని వెళ్లలేదు. దీన్ని బట్టి తెలుస్తుంది ఇది ఖచ్చితంగా తాడేపల్లి పెద్దల కుట్రే అని.